హైదరాబాద్లోని పూర్వ శాసన మండలి భవనంలో నిర్వహించిన బాలికల రాష్ట్ర స్థాయి మాక్ అసెంబ్లీ సమావేశాలను తలపిస్తూ ఆకట్టుకుంది. రాష్ట్రం నలుమూలల నుంచి ఎంపికైన కిశోర బాలికలు ప్రజాప్రతినిధుల పాత్రలో పాల్గొని అధికార విపక్ష సభ్యులుగా వ్యవహరించి విశేషంగా ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరయ్యారు. ఆరోగ్యం, విద్య, ఆదివాసీ సంక్షేమం, సోషల్ మీడియా ప్రభావం వంటి పలు అంశాలపై చర్చించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు టీనేజ్ బాలికలకు ఇలాంటి వేదికలను కల్పిస్తున్నట్లు సీతక్క తెలిపారు. రాజకీయాలంటే చాలా మంది యువత వెనుకడుగు వేస్తారని, అయితే ప్రజాసేవ చేయాలని తపన ఉన్న వారు రాజకీయాల్లోకి రావాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. యువత తమకు నచ్చిన సమాజానికి ఉపయోగపడే రంగాన్ని ఎంచుకొని అందులో రాణించాలని సూచించారు. పాలిటిక్స్ అంటే చాలా మంది హెసిటేట్ చేస్తా ఉంటారు, ఇష్టపడరు. యాక్చువల్ గా ఫీల్డ్ నుంచి వచ్చే వాళ్ళు పాలిటిక్స్ లో ఉంటే ఫీల్డ్ లో ఉండేటువంటి సమస్యలు ఖచ్చితంగా అసెంబ్లీలో, పార్లమెంట్ లో, మండలిలో డిస్కషన్ కి వస్తాయి. సో ఇది ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ లైఫ్. డిఫరెంట్ ఒక లక్ష్యాలు టార్గెట్ పెట్టుకొని దాన్ని రీచ్ కావాలి. సో అది మీకు నచ్చింది, మీరు నలుగురికి ఉపయోగపడేది. ఆ రకంగా మనము ఎక్కడ పుట్టినాం, ఎక్కడ పెరిగినాం పుట్టుక మన చేతిలో లేదు, కానీ మనం చేసే సేవ మాత్రం, గుడ్ యాక్టివిటీస్ మాత్రం మన చేతిలో ఉంది.